నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదనే చెప్తాను. ఎందుకంటే 5 ఏళ్ళు ఆయనకి అవకాశం ఇచ్చారు. ఆయన చేసింది ఏం లేదు. పైగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు. ఈ రావణాసుడి పరిపాలన పోయి రాముడి పరిపాలన వస్తుందండి. రాముడి పరిపాలన రావాలని కోరుకుంటున్నామండి. పెద్ద ఆయన నుంచి ముసలత్తల నుంచి ఇప్పుడిప్పుడే ఓట్లు వచ్చిన మొత్తం అందరూ ఈసారి ఆయన గెలుపు కోసం చాలా కృషి చేస్తున్నారండి. పిఠాపురం నియోజకవర్గం నుంచి తెలంగాణ అభివృద్ధి చేసి చూపించారు. అది దానివల్ల అంతా పక్కగా గెలుస్తారు చంద్రబాబు. మంచి చేయడం అంటే ముందు సంపద సృష్టించాలి. అది లేదు, అప్పులు తెచ్చి జనాలకి ఇస్తున్నారు. మరి అతను జేబులోంచి ఇస్తే మంచి చేసినట్టే. ఆయన ఉన్న బోల్డ్ ఆస్తులు ఉన్నాయి. ప్రజలందరూ గమనిస్తున్నారని ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలుసు. అందుకని ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నెక్కుతారు. ఇది రాముడిలాగా వస్తున్నాడండి పవన్ కళ్యాణ్. తరిమి కొడతాడండి. ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు కలవడం చాలా అవసరం. ఎందుకంటే ఆయన స్వార్థం గురించి ఆలోచించట్లేదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. భారీ మెజార్టీతో గెలిపించుకుందాం, పెద్ద ఆశతో ఉన్నామండి. ఎక్కడ చూసినా ఎలా ఉన్నదండి. కూటమి వస్తే బాగుంటుంది, మళ్ళీ అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు, ఎంతో మంది చనిపోయారు. వాళ్ళందరికీ ఎవరు సాయం చేశారన్నా? గవర్నమెంట్ అయినా సాయం చేసిందా, లేకపోతే ఈయన సాయం చేశాడా? రాబోయే కాలంలో ఆయనే ముఖ్యమంత్రి అండి. ఆయనే గెలిపిస్తారండి. ఈ కూటమి అంతా కలిపి ఆయనే ముఖ్యమంత్రి చేస్తారండి. డబ్బులకి ఆశపడకుండా ఈసారి రాష్ట్రం కోసం ఓటు వేయాలి. చూసాం ప్రతి దిక్కున ఎలా చేస్తారో, రైట్లుగా ఎలా కాపాడో తెలుసు. నేను చూశారు కాబట్టి కంపల్సరీ గెలుస్తారన్న. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. అటువైపు ఇది వరకు 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు. అటువంటి బలమైన పోటీతో ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉందా? ఎమ్మెల్యేగా నిలదొక్కునే అవకాశం ఖచ్చితంగా ఉందని నెగ్గుతారని అందులో అయితే డౌట్ లేదు. అంటే అభిమానంతో చెప్తున్నారా, లేకపోతే ఆయన గెలవగలడు, ఆయనకి అది ఉంది, గెలిపించుకోగలం అని చెప్తున్నారు? అభిమానం కాదన్న, ఆయన చేసే సేవ అందరికీ తెలుసు. ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు, ఎంతో మంది చనిపోయారు. వాళ్ళందరికీ ఎవరు సాయం చేశారన్నా? గవర్నమెంట్ అయినా సాయం చేసిందా, లేకపోతే ఈయన సాయం చేశాడా? ప్రజలందరూ గమనిస్తున్నారని ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలుసు. అందుకని ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నెగ్గుతారు పిఠాపురం నుంచి. ఇప్పుడు 2014లో ఆయన పార్టీ పెట్టి సీఎంగా నిలబడతాడు అనుకున్నాం, కానీ అనివార్య కారణాల వల్ల ఆయన పార్టీ టీడీపీతో సపోర్ట్ చేయడం జరిగింది. కానీ 2019లో ఆయన సింగిల్గా పోటీ చేసినప్పటికీ ఆశించిన విజయం రాలేదు. నిలబడిన ప్రతి చోట ఓడిపోయాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ 2019లో జనాదరణ పెరిగింది, జనాలు కూడా ఎక్కువ ఆదరించారు. మినిమం 50-40 సీట్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి 23 సీట్లకే పొత్తు పెట్టుకుని అలా పరిమితం అవడం అది కరెక్టేనంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో పర్లేదన్న, కరెక్టే అనేది. ఎందుకంటే ఆయన స్వార్థం గురించి ఆలోచించట్లేదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుందో, ఎక్కడ చూసినా ఏదో ఒక విధంగా తప్పులు జరుగుతున్నాయి. ఈయన ఏంటంటే మళ్ళీ ఆ గవర్నమెంట్ రాకూడదు, అందుకని ఈయన ఈ స్టెప్ తీసుకున్నారన్న. అందులో అయితే ఆయన్ని ఎవరు ఏమంటానికి సరిపోరని ఆయన తీసుకున్నది కరెక్టము. పొత్తు కూడా కరెక్ట్ పొత్తే అని కరెక్ట్ అని తప్పులేదు. ఇప్పుడు ఆయన పిఠాపురం గాజువాకలో ఓడిపోయాడు, భీమవరంలో ఓడిపోయాడు. అక్కడ చాలా జరిగాయి అంటారు ఓడించడం. ఇప్పుడు అదే సీను పిఠాపురంలో జరుగుతుందంటారా? ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు జరుగుతున్నాయండి. ఇప్పుడైతే జరుగుతున్నాయి. మొన్నే కదా లిక్కర్ ఏదో దొరికేసింది, జగ్గే చెరువులో లిక్కర్ దొరికింది కదా. ఏంటి మొత్తం అన్నీ ఓడిద్దాం, మనవాడిని రానియకూడదు అని గట్టిగా ఉందని. అంటే ఈ ఎలక్షన్స్ ఎవరంటే ముగ్గురికిను ఇదే చివరి ఎలక్షన్స్లో ఉంది, అందరూ గెలవాలనే ఉంది. ఎందుకంటే ఎవరు ఓడినా రాజకీయ భవిష్యత్తు అనేది కొంచెం తగ్గుతుందనే చెప్పాలి. ఈ ముగ్గురులోనూ చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అటువంటి పోటీ తత్వంలో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చాలామంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ ప్రతి అభిమాని ఓటర్గా మారడం అనేది చాలా కష్టం. 2 టర్మ్స్ మనం చూసాం ఆయన ఎలక్షన్ నిలబడినప్పుడు. కానీ ఈ సంవత్సరం ప్రతి అభిమాని ఓటర్గా మారి ఆయన గెలిపించే అవకాశం ఎంతవరకు ఉందంటే? పెద్ద ఆయన నుంచి ముసలత్తల నుంచి ఇప్పుడిప్పుడే ఓట్లు వచ్చిన మొత్తం అందరూ ఈసారి ఆయన గెలుపు కోసం చాలా కృషి చేస్తున్నారండి పిఠాపురం నియోజకవర్గం నుంచి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు రామాలయం దగ్గర కూర్చున్న పెద్దలు అడిగినా సరే ఈసారి మీరు ఎవరికి చేస్తారని చెప్పినా అడిగినా కళ్యాణ్ గారికే, ఎవరన్నా సరే పిఠాపురం నియోజకవర్గం కళ్యాణ్ గారికే. ఈసారి కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎవరి వల్ల కాదని పిఠాపురం అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కన్ఫామ్గా నెక్కుతారని ఎమ్మెల్యే పిఠాపురం నుంచి. ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి, 10 days ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది, నెక్స్ట్ ఆయన గెలిచే అవకాశం ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందా? నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదనే చెప్తాను. ఎందుకంటే 5 ఏళ్ళు ఆయనకి అవకాశం ఇచ్చారు. ఆయన చేసింది ఏం లేదు. పైగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి వస్తే బాగుంటుంది, మళ్ళీ అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడున్న యూత్కి
ఉద్యోగాలు అవి వస్తాయి. ప్లస్ మెయిన్ ఏంటంటే జనాలు కూడా డబ్బులు తీసుకుని డబ్బులకి ఆశపడకుండా ఈసారి రాష్ట్రం కోసం ఓటు వేయాలి. రాష్ట్రం కోసం వేయాలి. మన రాష్ట్రం బాగుండాలి అనుకుని వేయాలి. ఎంతసేపు మనం బాగుండాలి, మన ఇల్లు బాగుండాలని మానేసి రాష్ట్రం కూడా బాగుండాలంటే మనం అందరూ ఆలోచించి ఓటు వేయాలి. ఎవరు అభివృద్ధి చేస్తారనేది ఫస్ట్ ఇంపార్టెన్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఓటు మీకు మంచి చేశాను అనిపిస్తుంది ఓటేయండి అన్నాడు. ఆ మంచి ఏం చేశాడో ఆ సంక్షేమ పథకాలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, మంచి చేయడం అంటే ముందు సంపద సృష్టించాలి. అది లేదు, అప్పులు తెచ్చి జనాలకి ఇస్తున్నారు. మరి అతను జేబులోంచి ఇస్తే మంచి చేసినట్టే. ఆయన ఉన్న బోల్డ్ ఆస్తులు ఉన్నాయి. ఆయన ఆస్తులు ఏమైనా దారదత్తం చేయట్లేదు కదా, మన డబ్బులే మనకి ఇస్తున్నారు అతను తిరిగి. అంతే కదా, ఇప్పుడు అతను జేబులోంచి ఇవ్వట్లేదు కదా డబ్బులు ఏమైనా, అప్పుడు మంచి ఎలా అవుతుంది? పైగా మనకి ఇంకా బోల్డ్ అంత అని ప్రైజెస్ అన్ని పెరిగిపోయాయి, ఖరీదైపోయి. అది ఇప్పుడు గత ఎన్నికల్లో, రాజకీయ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పొత్తులో చేసినప్పటికీ తర్వాత సింగిల్గా కూడా పోటీ చేశారు. నిలబడిన ప్రతి చోట ఓటమే ఆయనకి ఎదురైంది. ఇప్పుడు పొత్తులో 23 సీట్లు తీసుకుని ఆయన పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నారు. ఆయన ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? ఆ పొత్తు ఎంతవరకు కరెక్ట్ అంటారు? తగ్గి 23 సీట్లు ఎంచుకోవడం. వైజాగ్ నుంచి వచ్చాను. ఇక్కడ నేను చాలా మందిని అడుగుతున్నాను. యాక్చువల్గా నేను కూడా సర్వే సరదాగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అంటున్నారు. గెలవాలి. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఓడిపోయాం కదా అని తీసుకెళ్ళి మళ్ళీ వెంటనే వేరే పార్టీలో మెర్జ్ చేయకుండా ఆయన నిలబడ్డారు. ఆయన నిలబడి తన వంతుగా ఇంతవరకు ఆయన ఏమి డబ్బులు తీసుకోవట్లేదు. ఆయనకు వచ్చే మీటింగ్లు కూడా నాకు తెలిసి మందు డబ్బులు పంచుతుందని నేను అనుకోవట్లేదు. ఆయన ఇక్కడ రావాలండి, డెఫినెట్ గా వస్తారు. ఎన్డీఏ కూటమి కరెక్ట్ అంటారు మేడం? బీజేపీ రావాలండి, తప్పదు. రాజకీయాల్లో కొన్ని ఒక్కోసారి ప్లస్ మైనస్లు ఉంటాయి, కానీ ప్రస్తుతానికి వీళ్ళు ముగ్గురు కలవడం చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్కి అవసరం. అభిమానులు ఎక్కువైనప్పటికీ ఆ ప్రతి అభిమాని ఓటర్ గా మారే అవకాశం ఉంది. ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? ఇక్కడ గెలిచే అవకాశం ఉంది బాబాయ్. పవన్ కళ్యాణ్ గారికి పక్క గెలుస్తారని. పక్కగానే. ఎందుకని అభిమానం అన్నా, లేకపోతే మంచి చేస్తా అందరూ తెలుసు. చూసాం ప్రతి దిక్కుని ఎలా చేస్తారో, రైట్గా ఎలా కాపాడో తెలుసు. నేను చూశారు కాబట్టి కంపల్సరీ గెలుస్తారన్న. ఇప్పుడు ఆయన సీఎం గా నిలబడేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. అవునన్నా. ఎందుకంటే గతంలో ఓడిపోయినప్పటికీ రాను ఆయన ప్రజాదరణ పెరిగింది కానీ తగ్గలేదు. ఎందుకంటే నిలబడ్డాడు, నెక్స్ట్ సీఎం గా గెలుస్తాడు. అటువంటి వ్యక్తి లాస్ట్ మినిట్ లో 23 సీట్లకి అంకితం అయిపోయడం జరిగింది. ఆ 23 సీట్ల కూటమి ఎంతవరకు కరెక్ట్? అలాగే నిలబడినందుకు ఆయన ఎమ్మెల్యేగా మీరు గెలిపించుకుంటారా? అది కరెక్ట్ అని అంటారు? కరెక్ట్ అండి. ఎందుకంటే ప్రజల నుంచి ఆలోచిస్తున్నారని అతను మనకు చెప్పాడు మీటింగ్ లో. ఎంత తగ్గాను ఏమైనా తగ్గాను చెప్పాడు, దానికి కారణం చెప్పాడు. దాని మంచి తప్ప చర్య ఉందన్న. మీ నియోజకవర్గంలో గతంలో గెలిచినటువంటి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీలు కానీ వాళ్ళ వల్ల అభివృద్ధి జరిగిందంటారా? జరిగింది, టీడీపీ హామీలో జరిగింది అన్న. ఇప్పుడు జరగల అంటే తక్కువ జరిగింది. అవునన్న. పవన్ కళ్యాణ్ గారు వస్తే మీ పిఠాపురం బాగా అభివృద్ధి చెందుతుంది నమ్మకం ఉందన్న. పక్క నమ్మకం ఉంది. నిజంగా 100% జరుగుతుంది. మంచి మెజారిటీతో గెలిచారు. 1,00,000 వస్తారని. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం పోటీలో ఇద్దరు రేసులో ఉన్నారు మనకు తెలిసినటువంటి నాయకులు, చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరిలో సీఎం రేస్ లో గెలిచే అవకాశం ఎవరు ఉన్నారు? చంద్రబాబు ఉందన్న. చంద్రబాబు నాయుడు పక్క. ఆయన పరిపాలన ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? అతనిది చూసారు కదా అందరూ అన్న. చంద్రబాబు ఎలా చేశారు, ఏంటో ఇంతకు ముందు ఎలా డెవలప్మెంట్ చేశారు, ఏపీ ఇరిపిందో ఎలా చేశారో తెలుసు కదా. నేను తెలంగాణ అభివృద్ధి చేసి చూపించారు. అది దానివల్ల అంతే పక్క గెలుస్తారు చంద్రబాబు. మన రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే మళ్ళీ ఆయన రావాలన్న. ఎక్కడికి వెళ్ళిపోయిందన్న. అతను వస్తానే పైకి ఏపీ. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి కుర్రకారంతా ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళే, పెద్దల తరపు నుంచి అయితే ఏ ఓట్లు లేదు. అటువంటి వ్యక్తి మీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు కదా, మీరు అతనికి సపోర్ట్ చేస్తారా? చేస్తాం సార్. చేస్తాం అంటే ఇది రావణాసుడి పరిపాలన అండి. జగన్మోహన్ రెడ్డి మొన్న రావణాసుడి పరిపాలన. ఇది రాముల్లా వస్తున్నాడండి పవన్ కళ్యాణ్. తరిమి కొడతాడండి. తరిమి కొట్టి అతన్ని మామూలుగా ఈ రావణాసుడి పరిపాలన పోయి రాముడి పరిపాలన వస్తుందండి. రాముడి పరిపాలన రావాలని కోరుకుంటున్నామండి. పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ రాముడు 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 అంటున్నారండి పవన్ కళ్యాణ్. అలా సార్ రాముడు రాముడు అని కోరుకుంటున్నాం సార్. రాముడు వస్తున్నాడు సార్. రావణాసుడి పరిపాలన తరిమి కొట్టించాం సార్. ఈ పరిపాలన ఏముండదు సార్. ఇప్పుడు ఆయన సీఎం గా నిలబడే సత్తా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి లాస్ట్ మినిట్ లో పొత్తులో వస్తాను, చంద్రబాబు నాయుడుతో కలిసి వస్తాను, నేను 23 సీట్లకే అంకితం అని చెప్పి తను తగ్గించుకుని పోటీ చేస్తానంటే వ్యక్తి, ఆ పొత్తు ఎంతవరకు సక్సెస్ అవుతుంది?
రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వం స్థాపించే అవకాశం ఏమైనా ఉందా? ఉంది సార్. ఈ రానున్న రోజుల్లో 5 సంవత్సరాలు పరిపాలిస్తారండి. అప్పటికి వయసు అయిపోద్దండి ఆయనకి. అప్పుడు వయసు అయిపోతే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి చేద్దారి అని ఈ కూటమి అంతా పూర్తి చేసి అనుకున్నారు సార్. నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో రాబోయే కాలంలో ఆయనే ముఖ్యమంత్రి అండి. ఆయన్నే గెలిపిస్తారండి. ఈ కూటమి అంతా కలిపి ఆయనే ముఖ్యమంత్రి చేస్తారండి. అంచేత ఇప్పుడు ఈ మట్టుకి పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గం మంచి అభివృద్ధి చేస్తారండి. అభివృద్ధి చేసిన వల్ల మాకు అందరికీ సంతోషంగా ఉందండి. ఈ రావణాసురుడి పరిపాలన పోవాలని మేమంతా కోరుకుంటున్నాం సార్. అంటే రావణాసురుడి పరిపాలన అండి. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవుతారండి. భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. పెద్ద ఆశతో ఉన్నామండి. ఎక్కడ చూసినా ఎలాగ ఉన్నదండి. ఉప్పాడ, కొత్తపల్లి, చేబోలు ఇదంతా కలిసి పవన్ కళ్యాణ్కే గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ బాగుంటుందండి. ఆయనే ఇన్ అవుతాడండి.